ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ పుణ్యపాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, అయోగ్యుడు నన్ను మరుగుపరుచుకొని ప్రభా ఈ వాక్యమును ప్రభా బోధించుచుండగా మీరే నాతో ఉండి నడిపించమని, మీ యొక్క దేవదూతలను నాకు కావలిగా ఉంచి ప్రభా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, మన పాస్టర్ గారికి చిన్న ప్రమాదం జరగడం వల్ల మరి బిషప్ తండ్రి గారు నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఈ యొక్క బాధ్యతను నాకు అప్పచెప్పారు. అందును బట్టి తండ్రి గారికి, తల్లి గారికి, సెక్రటరీ గారికి, డయాసిస్ ట్రెజరర్ గారికి దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే బండి బెంజమిన్ అయ్య గారిని కూడా నేను మాట్లాడాను ఆయనతో ఫోన్లో. రాత్రి మాట్లాడినప్పుడు ఆయన ప్రార్థన చేసి, అన్న మీరు ఆఫీసులో నుంచి నాకు బాగా తెలిసిన వారు, చాలా కాలం పనిచేశారు కనుక ఆఫీసులో మీరు వెళ్ళి మీకు తండ్రి గారు చెప్పినటువంటి బాధ్యతలను మీరు నెరవేర్చండి అని చెప్పారు. తదుపరి సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, ఆయన మాట్లాడారు. ఆయన ఇక్కడున్న పద్ధతులు, ఇక్కడున్న కొన్ని విషయాలు నాతో ఆయన పంచుకున్నందుకు ఆయనకి మరి కూడా, తర్వాత ట్రెజరర్ గారికి, చర్చ్ కమిటీ వారికి, విమెన్స్ ఫెలోషిప్ వారికి, పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా ప్రభునామం పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా పేరు మీకు తెలియదు. నా పేరు, నేను ఆఫీస్లో ఒక ఫారిన్ ఫండ్స్ని చేయటం కొరకు నేను నియమించబడ్డాను. 28 సంవత్సరాలు నేను ఆ యొక్క ఫండ్స్ను డీల్ చేయటం కొరకు నియమించబడ్డాను. మాకు 17 హాస్టల్స్ ఉంటాయి. ఆ 17 హాస్టల్స్ని సక్సెస్ఫుల్గా 2023 వరకు వాటిని నడిపాం. జర్మనీ వారు ఫండ్ మేము ఇంకా ఇవ్వలేమని చెప్పినప్పుడు అన్నీ క్లోజ్ చేయటం జరిగింది. అదే సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా నాకు ఏ డిస్టర్బెన్స్ జరగకుండా ప్రత్యేకపరిచారు. ఆ పోస్ట్ క్రియేషనే నా వల్ల వచ్చింది. నేను వార్డెన్ చేసేవాడిని అదే హాస్టల్స్లో ఇదివరకు. మరి అది ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేయబడింది. ఎవరు క్రియేట్ చేశారంటే హెడ్ ఆఫీస్ వాళ్ళే చేశారు. మాకు ఒక ఈ ఫండ్స్ని డీల్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్ కావాలి, కామర్స్ తెలిసినటువంటి మనిషి కావాలని వాళ్ళు ప్రత్యేకపరిచినటువంటి విధానంలో ఆ సర్క్యులరు, ఆ కౌన్సిల్లో తీర్మానం చేసి పోస్ట్ నా కోసమే క్రియేట్ అయిందా అన్నట్లుగా ఉంది. అదే రీతిగా 2023 మార్చికి అది క్లోజ్ అయిపోయింది. 2023 జూలై, ఆగస్టు వరకు నేను ఆ ఆఫీసులో పనిచేశాను. ఆగస్టులో నాకు రిటైర్మెంట్ కూడా వచ్చింది. అదే సంవత్సరం మార్చిలో ఇది క్లోజ్ అయింది, ఆగస్టులో నేను రిటైర్ అయిపోయాను. అది దేవుని చిత్తము ఆ విధంగా ఉందనుకున్నాను. అయితే ఈ అభిషేకము పొందకముందు నేను 25 సంవత్సరములు ఈ యొక్క దేవుని పరిచర్యలో లేమెన్ సర్వీసెస్ నేను అనేక మంది అయ్యగారులకు అసిస్ట్ చేయడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయనకు నిండు వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్యము ప్రభు ఆగమనము కొరకు ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూచుట, అంటే రాకడ కొరకు, సెకండ్ కమింగ్, ప్రభు ఆగమనం కొరకు మనము ఎదురు చూడటానికి కోసం మనకి ఇవ్వబడినటువంటి బైబిల్ పాఠాలు మలాకీ గ్రంథము 4వ అధ్యాయము నుండి మనం చదువుకున్నాం కదా. దానికి ముందుగా మలాకీ యొక్క చిన్న దాని గురించి మనం కొద్దిగా అధ్యయనం చేసినట్లయితే, వీఆర్ రెడీ టు వెల్కమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాం. దీనికి ప్రభువా ఏమనంటే ప్రార్థనాపూర్వకముగా మనం దేవుణ్ణి వెల్కమ్ చేయాలి.
ప్రార్థనాపూర్వకముగా. అంటే మనం రెడీగా ఉన్నామా లేదా, మనం రెడీగా ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. రెడీగా లేకపోతే రెడీగా ఉండమని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే మీరు మిమ్ములను మీరు సరిదిద్దుకోండి అని చెప్తుంది వాక్యం. ఎందుకు దేవునికి మన మీద అంత ప్రేమ అంటే, క్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు మనము చేరగలము. మధ్యలో క్రీస్తు అనే ఆయన లేకపోతే మనము తండ్రి దగ్గరకు చేరలేము. ఎందువలన? ఈ కనెక్షన్ ఎవరు తెంపేశారు? ఆదాము అవ్వల నుండి నేరుగా ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము మధ్యలో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత యెహోవా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కుమారుడు వచ్చి మరలా ఆ కనెక్షన్ని ఆయన కలిపాడు. అయితే త్రూ ఆయన ద్వారానే మనము దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళగలుగుతున్నాం. ఆ రాకడ సమయానికి మనం సిద్ధపడి ఉండమని మనకు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ఆధిక్యత ఎవరి తండ్రి అయిన దేవుడే కుమారుడికి ఇచ్చాడు కనుక ఆ కుమారుని ద్వారా మనము సిద్ధపడిపోయి ఉండాలి. ప్రియులారా, మనము సరి చేసుకోకుండా సరిదిద్దుకోకుండా సిద్ధపాటు కష్టము. దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు లేదు. దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు ఉంటుందా? ఉండదు. కనుక మనలో ఉన్నటువంటి బలహీనతలని మనము అధిగమించాలి. అది చేయటం కొరకు మనం ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుందో మలాకీ గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మలాకీ అనగా నా దూత లేక నా సందేశకుడు అని అర్థం. మలాకీ అంటే ఏంటి? నా దూత లేక నా సందేశకుడు అని అర్థం. యెహోవా దేవుడు మలాకీని ఎలా వాడుకుంటున్నాడంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక వర్తమానం పంపుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, ఈ భూమి మీద వారే నాకు స్వాస్థ్యము, వారు నా పిల్లలు కనుక నేను నియమించిన ఆజ్ఞలను కట్టడలను వారు అనుసరించాలి, నన్నే ఆరాధించాలి. నేను వారి దేవుడును, వారు నా ప్రజలు. ఇదే నా నియమ నిబంధన. ఎందుకంటే నేను ప్రత్యేకపరుచుకున్నాను, వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాను ఈ భూమి మీద. కనుక ఆయన కొన్ని కట్టడలు నియమాలు పెడతారు. దానికి అందరం కూడా బద్ధులమై ఉండాలని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా. ఎందుకంటే నేను వారి దేవుడును, వారు నా పిల్లలు. నా మాట వినాలనుకుంటాం కదా. మన పిల్లలు మన మాట ఇలా అనుకుంటాం. చాలా కోపం వస్తుంది, మనకే వస్తుంది. మన మాట వినకపోతే చాలా కోపం వస్తుంది. కానీ ఆ ప్రేమ చూపిస్తే ఎక్కడ చెడిపోతాడోనని ప్రేమను దాచుకొని గద్దిస్తూ ఉంటాం. అవునా కాదు? ప్రేమ లోపల ఉంటుంది. వాడికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలి మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు. చాలా తొందరపడతా ఉంటాడు. నాకు ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. మా నాన్న ఏది అడిగినా ఇవ్వడు. మా అమ్మ కొంతమంది ఏం చేస్తారంటే తల్లి నుంచి సాధించుకుంటారు. ఎందుకంటే తల్లి దగ్గర ఎక్కువ ప్రేమ ఉంటుంది కనుక తల్లి దగ్గర నుండి అవి సాధించుకోవడానికి అటు నుంచి ప్రయాణం చేస్తారు. అయితే తండ్రికి తెలుసు, తండ్రి ప్రేమను బయటికి వెల్లడిపరచడు. లోపల ఉంటుంది, బయట కఠినముగా ఉంటాడు. తండ్రి బయట కఠినముగా ఉంటాడు. కనుక తండ్రి మాట వినాలి అని పిల్లలకు చెప్పినప్పుడు పిల్లలు వినరు. అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలు జనాంగము ఆయన పిల్లలు కనుక ఆయన వారిని కఠినముగా ఉంచాలి అనుకున్నాడు. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉంటే వాళ్ళనే ఏర్పరచుకున్నాడు. వాళ్ళ విషయంలోనే ఎందుకు కఠినంగా ఉంటాడు? దేవుడు అందరికీ సమానమే కదా అనుకుంటాం కదా మనం. గాడ్ ఈజ్ ఆల్, దేవుడు అందరికీ ఒకటే. కానీ ఆయనను ఆరాధించటం కోసం, పూజించటం కోసం ప్రత్యేకంగా అబ్రహామును పిలుచుకొని అబ్రహాము నుండి ఈ ఇశ్రాయేలీల సంతతిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి అడ్రస్సింగ్ చేస్తూ ఉంటాడు. మోషేతో ఏమని చెప్తాడండి? బర్నింగ్ బుష్ దగ్గర, మండుచున్న పొద దగ్గర, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను
అంతేకాదు నేనెవరిని అని ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. నేనెవరిని అని మోషేతో ఏమని చెప్తున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత ఇశ్రాయేలు సంతతి అయింది. కనుక ఇది నా సొత్తు, ఇది నా స్వాస్థ్యము, కనుక నేను కఠినంగానే ఉంటాను. వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నాను ఈ భూమి మీద నేను వాళ్ళని, కనుక వాళ్ళు నాకే సొంతం అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఆయన మాట వినకపోవడం వలన మలాకీతో మాట్లాడుతున్నాడు. మలాకీతో చెప్తున్నాడు, వెళ్ళు, నువ్వు వాళ్ళకి బోధించు. వాళ్ళని పంపుతున్నాడు మలాకీని. వాళ్ళకి బోధించాయా నువ్వు? ఏమని బోధిస్తావు? నేను వచ్చే సమయం దగ్గర పడింది, నా రాకడ సమయంలో వాళ్ళు సిద్ధంగా లేకపోతే, వాళ్ళు దిద్దుబాటు చేసుకొని సిద్ధబాటు కలగకపోతే వారికి శ్రమ. అయితే అన్యజనులు ఉంటారు. అన్యజనుల గురించి ఆయన మాట్లాడలేదు, అన్యజనుల గురించి ఆయన బాధపడలేదు, అన్యజనుల గురించి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. అయితే ఈ దేవుణ్ణి తెలుసుకొని కూడా కొంతమంది గర్విష్ఠులు ఉన్నారు. తెలిసి ఇశ్రాయేలు ప్రజల్లోనే దేవుడు తెలిసి కూడా గర్విష్ఠులు ఉన్నారు. యాజకత్వం చేస్తున్నటువంటి వారు కూడా దేవునికి అనుకూలంగా కొంతకాలం, అటు లోకం వైపు కొంతకాలం. ఈ ఘర్షణ ప్రతి మానవుడికి ఉంటుందండి. ప్రతి మానవుడికి ఇటు లోకం వైపు వెళదామా, దేవుని వైపు వెళ్దామా? ఇటు చూస్తే దేవుడు కావాలి, లోకము కావాలి, లోకాశలు కావాలి, లోక భోగాలు కావాలి, లేకపోతే కన్సాలిడేట్ అవ్వదు మనిషికి. ఇక్కడ ఈ ఘర్షణతో మనిషి నలిగిపోతూ ఉంటాడు. అయితే మలాకీతో మాట్లాడుతున్నాడు దేవుడు, మలాకీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను వచ్చే సమయానికి ఏం చేయబోతున్నానో అనేది ఇప్పుడు మనకి ఈ 4వ అధ్యాయం 6 వచనాలు మాత్రమే ఉంది. ఈ 6 వచనాల్లో చక్కగా చెప్తూ ఉన్నాడు కదండి. అయితే ఎందుకు వీళ్ళు కఠినంగా, దేవుడు కఠిన నిర్ణయాలు వాళ్ళ మీద, ఆ యొక్క ఆజ్ఞలు కట్టడలు ఎందుకు విధించాడు అంటే, నా ప్రజలను విధించాడని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే వాళ్ళకి ఎందుకు ఇందులో ఉండలేకపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఈ కట్టడలకి, విధులకి, ఆజ్ఞలకి ఎందుకు లోబడలేకపోయారు అంటే, వాళ్ళు అనుకున్నారండి, దేవుడు ఇంత కఠినంగా ఉంటాడా? ఇంత కఠినంగా ఉంటే మనకెలా కుదురుతుంది? మనం పద్దాకా బ్రతికినంతకాలం ఈ లోకంలో పడి జీవించాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే, మనుషులతో కలిసి ఒకరినొకరు సంభాషించుకోవాల్సిందే, అవసరాలు తీర్చుకోవాల్సిందే. వీళ్ళతోనే కదా మన చుట్టరికాలన్నీ, మన పనులన్నీ వీళ్ళతోనే కదా మమేకమై ఉంటాయి తెల్లారు లేచిన కాడ నుంచి. అయితే మరి ఈయన కఠిన నిర్ణయాలు మనకు కొంచెం కష్టంగా ఉన్నాయని. ఏంట కఠిన నిర్ణయాలంటే, బలి పశువులు దేవునికి అర్పించేటప్పుడు ఏ లోపం లేనివై ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ఆలయంలో అర్పించే అర్పణలు స్వేచ్ఛార్పణలై ఉండాలి. ఎటువంటి అయి ఉండాలండి? స్వేచ్ఛార్పణలై ఉండాలి. అర్పించే అర్పణలు, బలులు, తర్వాత మొక్కుబడులు, ఇవన్నీ కూడా స్వేచ్ఛతో కూడుకొని అయి ఉండాలి. స్వేచ్ఛ అంటే ఏంటంటే, అతి తక్కువ చందా వేసినటువంటి విధవరాలు, పేద విధవరాల్ని 2 కాసులు వేస్తుంది కదా, 2 కాసులు వేసినటువంటి పేద విధవరాల్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఎక్కువ ఆమె వేసింది అన్నాడు. అంటే ఆమె ఏం వేసింది? ధనం వేసిందా, హృదయం వేసిందా? అందులో ఎస్, స్వేచ్ఛాయుత కానుక వేసింది ఆమె వేసింది ఏంటంటే, హృదయపూర్వకంగా ఒక అడుక్కునే అమ్మ తనకున్న దాంట్లో నుంచే దేవుణ్ణి మహిమపరిచింది. అది కూడా స్వేచ్ఛగా, అది కూడా మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వటంలో మనస్ఫూర్తిగా ఇచ్చింది, సంతోషంగా ఇచ్చింది. అదే కయ్యూను ఏం చేశాడు? మనస్ఫూర్తిగా ఇవ్వాల, స్వేచ్ఛగా ఇవ్వాల. స్వేచ్ఛగా ఇవ్వకపోతే దేవుడు వాటిని ఏం చేశాడు? అనుకూలంగా ఉన్నాడా? ఆయన అర్పణకే అనుకూలంగా లేడు. దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు. కయ్యూని యొక్క అర్పణను ఆయన ఎందుకు అంగీకరించలేదంటే, స్వేచ్ఛగా అర్పించాలి ఆయన. అర్థమైందండి మీకు? తమ్ముడు స్వేచ్ఛగా ఇచ్చాడు కనుక అతని యొక్క అర్పణను అంగీకరించాడు.
అనుకూలముగా ఉండాలి దేవునికి మన మీద ఇచ్చేటప్పుడు. నీకున్న దానిలోనే ఇమ్మంటున్నాడు కానీ కష్టపడి ఇమ్మంటలేదు. నీకేదైతే కలుగుతున్నదో అది స్వేచ్ఛగా మనం అర్పించాలి దేవునికి. స్వేచ్ఛగా అర్పించకపోతే అది స్వీకరించడు దేవుడు, అది దీవెనకు ఆమోదయోగ్యము కాదు అని వాక్యం చెప్తూ ఉన్నది. వీళ్ళు ఎందుకు దేవునికి కఠిన నిర్ణయాల్లో ఆ ఆజ్ఞలకు ఫాలో అవ్వలేదు అని చెప్పడానికి నేను ఈ విషయం చెప్పాను మీకు. నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ కళంకం లేని తీసుకొచ్చి బలి అర్పించాలి, తర్వాత స్వేచ్ఛగా మనం ఇవ్వాలంట. ఇవన్నీ మనకే జరిగే పనులు కాదు, జరిగే పనులు కాదు అనుకున్నారు. ఇంకోటి ఉంది. భార్యాభర్తలో పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి ప్రమాణాలు ఎప్పటి వరకు ఉండాలండి? చనిపోయే వరకు ఉండాలి. భార్య భర్తలో పెళ్లి ప్రమాణాలు చనిపోయే వరకు ఉండాలి. అది కూడా వాళ్ళకి ఇష్టపడలా, ఆ నియమ నిబంధనకు కూడా వాళ్ళు ఇష్టపడలా. అందుకోసం ఈ నియమ నిబంధనల నుంచి వారు పక్కకు తప్పుకున్నారు. ఈ కఠిన నిర్ణయాలు మనకి ఇష్టం లేదు అని వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు దేవునికి కోపం వచ్చింది. యెహోవా దేవుని కోపం ఎలా ఉంటుందో మీకు తెలుసు. తండ్రి అయిన దేవుని కోపం మనం బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకు అన్ని చోట్ల కనపడుతుంది. అయినప్పటికీ ప్రేమిస్తూ ఉంటాడు మనుషుల్ని. ఎందుకంటే ఆదామును తయారు చేసుకున్న ఆయనే, ఆదాము ద్వారా మనల్ని ప్రేమించినటువంటి ఆయనే. మరి ఈ జనాంగం ఆయనకు కావాలి. తను నిర్మించుకున్నటువంటి, తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనల్ని ఆయన దూరం చేసుకోడు. మనిషి కఠినంగా ఉన్నాడు కాబట్టి కఠిన నిర్ణయాలు ఆయన పెట్టాడు. నీ మనస్తత్వాన్ని బట్టే ఆయన అలాగా తన యొక్క ప్రణాళికని, తన ఎజెండాని మార్చుకున్నాడు. లేకపోతే చాలా ప్రేమ స్వరూపి, చెయ్యొద్దని పని చేసినప్పుడే కదా వచ్చింది ఇదంతాను. వీళ్ళు కూడా అంతే, ఇలాగ ఉండండిరా బాబు అంటే అలా ఉండలేదు, వ్యతిరేకంగా చేశారు దేవునికి. అయితే మనుషులందరూ ఒకటే కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్య జనుల వలె జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనుల్ని అన్యజనులాగా ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, నేను 3 రకాలైనటువంటి జంతువులను మీ ముందు ఉంచుతున్నాను. ఏంటంటే జిరాఫీ తెలుసు కదా మీకు, చారలుగా ఉంటుంది. జిరాఫీ, గుర్రము, గాడిద, ఈ 3 ఒకే రకంగా ఉంటాయా లేవా? ఒకే రకంగా ఉంటాయి. ఆ ఫేసు అదంతా కూడా ఒకే విధముగా ఉంటుంది. ఈ 3 ఒకే రకంగా ఉంటాయి. మనము మనుషులమే, ఇశ్రాయేలు ప్రజలు కూడా మనుషులే. కానీ దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఈ 3 కూడా ఒకే రకంగా ఉంటాయి, కానీ దేని ప్రయారిటీ దానిదే. గుర్రానికి ఉండేటటువంటి ప్రయారిటీ దానికి ఉంది, రాజుల్ని మోస్తూ ఉంటుంది అది కదా. రాజులే దాని మీద ఉంటారు కనుక రాజులను ఎక్కించుకునే స్థితి నాది, నేనే గ్రేట్ అనుకుంటుంది. గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. దాని పని ఏంటంటే బరువులు మోయటం, దానికే ఉపయోగపడద్దు అది. మరి జిరాఫీ ఆ చారలుగా ఉన్నటువంటిది, మనుషులు ఎందుకు లోపరుచుకోలేదు దాన్ని? ఎక్కడన్నా చూసారా మనుషులు లోపరుచుకోవటం? గుర్రాన్ని వాడుకున్నారు, గాడిదనే వాడుకున్నారు, కానీ జిరాఫీని వాళ్ళ ఎక్కడ, దాన్ని ఫ్రీగా వదిలేశారు. అది తన యొక్క ఉత్పత్తి క్రమం అడవిలోనో చేస్తూ తన ఉత్పత్తి సంతానాన్ని పెంచుకుంటూ ఉంటుంది తప్ప అది లొంగిపోదు. జిరాఫీ ఎవరికి లొంగిపోదు, ఎవరి మాట వినదు అది. కానీ దానికి ఒక యూనిక్నెస్ ఉంది. ఈ 2 ఒకే రకంగా ఉన్నా కూడా జిరాఫీకి చారలు ఉంటాయి. యూనిక్నెస్, ఒక ప్రత్యేకపరిచాడు దాన్ని దేవుడు సృష్టిలో. అది ఈ జంతువులు, క్రూర జంతువులను కూడా తప్పించుకుంటుందండి. పరిగెత్తి చాలా స్పీడ్గా పరిగెత్తి ఇచ్చి, ఆ పరిగెత్తేటప్పుడే ఈ శత్రువు వెనక ఎంత దూరంలో ఉన్నాడని అబ్జర్వ్ చేసి వెనక కాళ్ళతో లాగి కొడితే దాని ముఖాన్ని పటేలను తగిలిపోయి అది స్పృహ తప్పి పడిపోద్ది. ఆ విధంగా అది రక్షించుకుంటుంది. ఒక యూనిక్నెస్ దానికి ఉన్నది. దాన్ని ఎవరు, ఏ మనుషుడు లొంగ తీసుకోలేదు, అది ఎవరి మాట వినదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రత్యేకపరుచుకుంది. అందుకే దేవుడు, మీరు ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగమయ్యా, నేను మీకు మాట ఇచ్చాను, మీ అబ్రహాము తండ్రికి మాట ఇచ్చాను, మీ పూర్వీకులకి మాట ఇచ్చాను, కనుక మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, మీరు నా పిల్లలో, నేను మీ తండ్రిని.
కనుక నా మాట మీరు వినాలి. ప్రత్యేకపరుచుకున్నాడు. యూనిక్నెస్ ఉంది ఇజ్రాయేలీలకి, కానీ అన్ని జనులతో కలిసి వెళ్ళిపోతున్నారు. జిరాఫీ వీటిలో కలుసుదండి? కలవదు. అది ప్రత్యేకంగానే ఉంటుంది. నువ్వెందుకుండవు అలాగా అంటాడు దేవుడు. నీకు నేను సున్నతి ద్వారా నిన్ను ప్రత్యేకపరచుకున్నాను మనుషుల్లో నుండి, కనుక నీవు కూడా అలాగే ఉండాలి. అన్య జనులు నువ్వు కలవకూడదు. కలిసావంటే ఏంటి? నిన్ను కూడా బరువులు మోయటానికి నువ్వు కూడా ఆ మనుషులు నిన్ను శ్రమ పెడతారయ్యా, నిన్ను పాడు చేస్తారయ్యా. నా మహిమను నేను చూపించాలి మీ ద్వారా అనుకుంటే ఆ మహిమను మీరు అన్ని జనుల్లాగానే మీరు చూస్తున్నారు. అన్ని జనులకి నేను తెలియదు, నన్ను ఆరాధించరు, నా మహిమ వాళ్ళకు తెలియదు, గుర్తించరు వాళ్ళు. కనుక నేను మలాకీతో మాట్లాడుతున్నాను. నేను వాళ్ళని శ్రమ పెడతాను. వారు నా ప్రజలు. హెచ్చరించు, నేను వచ్చే సమయం దగ్గర పడింది. నేను పంపిస్తాను నా దూతని. ఈయన ఒక దూతను పంపుతాను ఈయనకంటే ముందుగా అని ఈ దూతని ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గర పంపుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఆ వర్తమానం తెలియచేస్తున్నాడు ఈయన ద్వారా. అర్థం చేసుకుంటున్నారు మీరు? అర్థమవుతుంది నేను చెప్పేది? ఓకే, ఆర్ యు క్యాచ్ మై పాయింట్? రైట్. అంతేకాదు, కఠినంగా ఎందుకుంటాడు దేవుడు అనే దానికి మనకు కూడా ఇది అవసరం. చాలాసార్లు మనకు కూడా ప్రశ్న వస్తుంది, దేవుడు కావాలండి, లోకం కూడా కావాలండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. 98% ఉంటారు. ఒక ఇద్దరే ప్రార్థనాపూర్వకంగా సఫర్ అయినా పర్లేదని సిన్సియర్గా దేవుని ప్రార్థనలో ఉంటారు. ఇద్దరు. 98% కూడా ఈ రెండు కావాలనే వాళ్ళే. అవునా కాదండి? కాదు అని అంటారా? అవునా అని అంటారు ఎక్కువ మంది. అవునా కాదా? రైట్. అయితే మనకి ఇరుకు మార్గము కావాలా, విశాల మార్గము కావాలా? ఏ మార్గం కావాలి మనకి? ఇరుకు మార్గం వద్దు, విశాల మార్గం కావాలి. ఇరుకు మార్గం అంటే కఠినమైన నిర్ణయాలు, ఆజ్ఞలు ఇవన్నీ ఉంటాయి. అందులో ఉండలేం, ఎమడలేం, మనం మనుషులం కదా. అయితే ఇరుకు రోడ్లు ఉన్నప్పుడు యాక్సిడెంట్లు చాలా తక్కువ జరిగినాయి. అవునా కాదండి? ఇరుకు రోడ్లు, మెటల్ రోడ్లు ఉన్నప్పుడు బండి మీద వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా వెళ్ళేవాడు. ఆడి బండి పాడవకూడదు, ఈడికి ఆరోగ్యం పాడవకూడదు. కుదిపి ఒళ్ళంతా నొప్పులు వస్తుందని బండి మీద చాలా స్లోగా వెళ్ళేవాడు. ఎదరొచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు, అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా జాగ్రత్తగా ఉండేవి. యాక్సిడెంట్స్ అయ్యేవి కావు ఎక్కువ, ఇరుకు రోడ్లు అవన్నీ. ఇప్పుడు హైవేలు వచ్చినాయి కదా, 65 NH ఇది ఇప్పుడు మనకు ఉన్నది. హైవే రోడ్లలో విశాలమైన రోడ్లు అయ్యి అన్ని మరణాలే. ఎందుకంటే ఆ స్పీడు 120 నుంచి 150 మధ్యలో వెళ్తూ ఉంటుంది హైవేలో, పెద్ద కార్లు. అదే మోటార్ సైకిల్ వాడైతే 70 వెళ్ళాల్సిన వాడు 100 వెళ్తున్నాడు. నువ్వు బ్రేక్ వేస్తే ఎక్కడ అవుతుంది అంటే, నీకు కట్టడ లేదు. హైవే విశాలమైన మార్గం నువ్వు ఏర్పాటు చేశారు. ఆ విశాలమైన మార్గం నువ్వు ఎంచుకున్నావు. తద్వారా ఏమవుతుంది? నీకు ప్రాణాపాయం కలుగుతున్నది. నరకములోకి వెళ్ళిపోతున్నావు, చనిపోతున్నారు చాలామంది. మనం పేపర్లో చూస్తున్నాం. బండి కొట్టిందంటే ఇందులో ఉన్నోడు చచ్చిపోతున్నాడు, ఆడు కొట్టినోడు చచ్చిపోతున్నాడు. అన్ని సవాలే. అందుకనే హైవే పక్కన ఏం చేశారు తెలుసా అండి? హైవే పక్కన ఏం జరిగింది? SOS అని ఫోన్లు పెట్టారు. గౌక్కున దాన్ని నొక్కేసి ఫోన్ చేసి 104కో 108కో వెంటనే కాల్ చేసి, అయ్యా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని ఎవరైనా చెప్పొచ్చు. అక్కడక్కడ ఫోన్లు పెట్టారు. మీరు గమనించారా? గమనించండి. హైవేల పక్కనే ఉంటాయి. ప్రమాదములు ఎక్కువ జరిగినాయి. విశాలమైన మార్గంలో ఏం జరుగుతుంది? ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. కఠినమైనటువంటి ఇరుకు రోడ్లో ప్రమాదాలు జరగవు. జాగ్రత్త ఉంటుంది. అదే దేవుడు ఏర్పాటు చేసింది. జాగ్రత్త కొరకే వాళ్ళకి కఠిన నిర్ణయాలు, ఆజ్ఞలు పెట్టాడు ఆయన. అది ఇష్టపట్టలేదు. ప్రియ దేవుని సంగమా, మలాకీ 4వ అధ్యాయము 6 వచనాల్లో నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. దేవుని నిరాకరించే వారికి కలుగు స్థితులు 4వ అధ్యాయం 1వ వచనము 3వ వచనము గమనించండి, ఒకసారి చదవండి. నిరాకరించు వారికి కలిగే స్థితులు ఎలా ఉంటాయి? ఎవరు నిరాకరించారు? ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలే ఉందురు. ఒక్క నిమిషం ఆగండి. కొయ్య కాలు అంటే ఏంటండి? దానిలో జీవం ఉంటుందా? కొయ్య కాలుకు జీవం ఉంటుందా?
ఉండదు. అంటే జీవము లేనిలాగా ఉంటారు, జీవము లేని వారిలాగా ఉంటారని చెప్తున్నాడు. ఎవరో? గర్విష్ఠులు, ఇంకా దుర్మార్గులు. గర్విష్ఠులు, దుర్మార్గులు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని ఎవరు చెప్తున్నారు ఈ మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని ఉంచడు, వేరు ఉండదు, చిగురు ఉండదు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలు ప్రజలైనటువంటి కొద్దిమంది గర్విష్ఠులకి. మాకన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, స్వార్థానికి ధర్మశాస్త్రాన్ని వాడుకునే వాళ్ళు వీళ్ళందరూ. ధర్మశాస్త్రం అంటే ఎవరు? ఫర్ ఆల్, అందరికీ సమానమే కదండి చట్టం, అవునా కదా? అది దేవుని ద్వారా మోషేకి ఇవ్వబడిన చట్టం ప్రజలందరికీ సమానం. అంతేగాని ఆ చట్టం తెలిసి, బైబిల్ జ్ఞానం తెలిసి మేమే పాస్టర్లం అంటారా ఎవడన్నా? బైబిల్ జ్ఞానం తెలిసి ఉండొచ్చు అయ్యగారి కంటే ఎక్కువ నీకు, లేదా రోజు ప్రార్థనలో నువ్వు బలపడి దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఆ బైబిల్ జ్ఞానం సంపాదించవచ్చు. కానీ గర్వం అనేది ఉండకూడదు. ఎంతగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే అంతగా మనము ఒదిగి ఉండాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తగ్గించుకోవాలి మనం. జ్ఞానం పెరిగినా కొద్దిగా మనలో వినయ విధేయతలు పెరిగితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుడు మనకు ఒక బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యతలో సక్సెస్మెంట్ అవ్వే వరకు బాధ్యత ఇచ్చాడు కదా అని చెప్పి కొంచెం డబ్బులు పెరగంలోనే, ఆదాయం పెరగంలో మళ్ళీ మనలో ఎవరు వస్తున్నారు? ఇంకొకటి ఉంటాడు మన పక్కనే. ఎవరు పిలవక్కర్లాడిని, ఎప్పుడు దూరదామా ఈడి దాంట్లో పక్కనే ఉంటాడు వాడు. ఎప్పుడు ఈడి మనసు తలంపులు. అందుకనే మీ తలంపులు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ తలంపులు కొంచెం మారిని అనగలను వచ్చేస్తాడు ఫ్రెండ్, పక్కనే ఉంటాడు చక్కగా ఆనుకొని. అమ్మయ్య దొరికాడు రీడు, ఇప్పుడు వదిలిపెట్టకూడదు అనుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, మీ కొయ్యకాలు వలె ఉందరు, వారిలో ఒకరికి వేరైన చిగురు లేకుండా యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా చేస్తానంటున్నాడు. అయితే ఇంకొకటి 3వ వచనం సేమ్ అటువంటిదే. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు వీళ్ళని అణగద్రొక్కేది? ఎవరు వీళ్ళని అణగద్రొక్కేది అంటే 3వ అధ్యాయం 16వ వచనము, 4వ అధ్యాయం 2వ వచనము, 4వ వచనము, ఈ 2 కనెక్ట్ చేసుకుంటే మనకు బోధపడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ దుర్మార్గులను గర్విష్ఠులను అణగద్రొక్కుతారని చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వారు చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటప్పుడు ఏం చేశారు? యెహోవా చెవియొగ్గి. కనుక మనం ఎప్పుడైనా 2-3 కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మన మాటలు ఏమై ఉండాలి? మన మాటలు ఏమై ఉండాలి? మంచి మాటలు అయి ఉండాలి. సంఘానికి పనికొచ్చే మాటలు అయి ఉండాలి. కుటుంబానికి పనికొచ్చే మాటలు అయి ఉండాలి. వేరే వారి కుటుంబ విషయాలు మనం మాట్లాడుకుంటే ఎవరు ఉంటారు మన పక్కన? 2 ఉంటారు. యెహోవా ఉంటాడు, ఇంకొక ఆయన కూడా ఉంటాడు, రెడీగా ఉంటాడు. చెప్పాగా మీకు, పిలవపోయినా వచ్చే ఫ్రెండ్ అతను. ఈయన పిలిస్తేనే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే, నువ్వు వాక్యము ద్వారా నడుచుకుంటేనే వచ్చే ఆయన యెహోవా దేవుడు. ఆయన ఆలకించి ఉంటాడు. ఎందుకంటే నువ్వు చదివే వాక్యము, నువ్వు చేసే ప్రార్థన ఒకటైతే నీ మాటలు వేరుగా ఉన్నాయి. అందుకని యెహోవా దేవుడు పక్కనే ఉంచి ఆలకిస్తూ ఉన్నాడు. చదవండి. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని ఎందులో ఉంచుతానంటున్నాడు ఆయన? యెహోవా చెవియొగ్గి ఆలకించెను,
తర్వాత స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా నిన్ను మర్చిపోను అంటున్నాడండి. యెహోవా నిన్ను మర్చిపోడు. నువ్వు చేసినటువంటి ఆయన పని ఈ భూమి మీద ఆయన జ్ఞాపకం ఉంచుకుంటానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎవరితో కలిసి మాట్లాడినప్పటికీ మంచి మాటలు మాట్లాడండి. ఒక మంచి సలహా ఇవ్వండి. కుటుంబ పక్షంగా నువ్వు ఎలా వర్ధిల్లావో అవతల వాడు అడిగినప్పుడు అసూయతో కాకుండా మేలుకరమైనటువంటి సలహాలు మనం ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? దానికి జ్ఞాపకార్థంగా ఎక్కడుంటానంటావు నువ్వు? ఒక గ్రంథమందు ఆయన సముఖమందు వ్రాయబడిను. మనల్ని రాస్తాడు, ఆ గ్రంథంలో మన పేరు రాస్తాడు. నీకు ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, బాధపడే వాళ్ళకు ఉంటారు. నువ్వు ఒక్కదానివే మంచిదైతే చుట్టూ 4-5 కూడి నిన్ను గురించి మాట్లాడుతుంటే నీకేమవుతుంది? నువ్వు ఎవరితో ఉన్నావు? దేవునితో ఉన్నావు. దేవుని శక్తి నీతో ఉంటుంది. ఆ ఆరా, ఆ యొక్క ప్రభావం మనతోనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా ప్రభువా సమస్త భారం నీ మీదే వేస్తున్నాను, నువ్వే నన్ను ఆదుకో. వాళ్ళు 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 25 మంది ఉన్నా, నువ్వు నాతో ఉన్న దేవుడు. దావీదు ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఆఫ్టర్ ఆల్ ఎంత అని చెప్పేసి చిన్న బాలుడు ఒక్క ఒడిసెలతో కొట్టేశాడు. అంత పెద్ద బాజానుబాహుణ్ణి, ఫిలిస్తీయుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే, అక్కడ అంత సైన్యం ఉంది, వీడు 7 అడుగులు 6 మూరలు ఉన్నాడు. చిన్న బాలుడు. ఏ ధైర్యం ఉందంటే ఈ ధైర్యమే. తనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, మీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు వాక్యము చదువుకొని మంచి మాటలు నువ్వు మాట్లాడినట్లయితే, మంచి సలహాలు నువ్వు ఇస్తున్నట్లయితే, నీతో ఉన్న దేవుడు నిన్ను కనికరించడా, కాపాడడా? దావీదుని కాపాడి అవతల శత్రువుని నేలన పడేసి ఇతనికి విజయం ఇచ్చినటువంటి ఆ దేవుడు నీకు లేడా? నీతో కూడా ఉన్నాడు. కనుక నీవు ఎక్కడ రాయబడతావు? ఒక గ్రంథమందు. ఒక గ్రంథం అంటే అది ఏదైనా ఉన్నాయి, మనకు చెప్పలేదు. కానీ ఒక గ్రంథమందు, ఆ గ్రంథంలో మనం ఉంటాం. ఆ గ్రంథం మంచి గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే అనుకుందాం మనం. ఎందుకు? భయభక్తులు గలవారి ఎడల ఆయన వాళ్ళ మాటలు వింటాడు కనుక జ్ఞాపకార్థముగా ఒక గ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఆ గ్రంథం పరిశుద్ధ గ్రంథమే, పరలోక రాజ్యంలో రాయబడే గ్రంథమే అనుకుందాం మనం కదా. జ్ఞాపకార్థంగా నీకు గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. ఆ గిఫ్ట్ ఏదై ఉంటుంది? పరలోక రాజ్యంలో గ్రంథమే అని మనం అనుకోవాలా. ఒక గ్రంథం అంటే నేను నియమింపబోవు దినము రాగా, ఇంకొక 17 వచనం చదవండి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. నేను ఇందాకే చెప్పానుగా, నేను వారి దేవుడను, వారు నా పిల్లలు. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. నిర్గమాకాండంలో చెప్పినటువంటి యెహోవా దేవుడు అదే దాన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఏమన్నాడు చూడు? నేను నియమింపబోవు దినము రాగా ఆయన వస్తానంటున్నాడు. అప్పుడు ఏంటి? వారు నా వారై, నా స్వాస్థ్యమై, నా పిల్లలై, నా సంతానమై అని అర్థం. నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్టు నేను వారిని కనికరింతునని ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుక్కుంటారు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి! ఎంత స్పష్టంగా సపరేట్ చేసేసాడు. భయభక్తులు గల వారిని, దుర్మార్గులను, గర్విష్ఠులను ఒకవైపు, భయభక్తులు గల వారికి ఏం గిఫ్ట్ ఇస్తాడో ఒకవైపు చెప్పాడు. దుర్మార్గులను, కఠినముగా ఉన్నటువంటి వారిని, గర్విష్ఠులను ఏం చేస్తానన్నాడు? కొయ్య కాలువలే ఉంటారు, జీవం లేని వారే అంటారు, వాళ్ళని ఏం చేస్తానన్నాడు? కాల్చి వేస్తానంటున్నాడు. గోధుమలు, గురుగులు తూర్పారబట్టి వేరు చేయబడినప్పుడు గురుగులు ఎక్కడికి వెళ్తాయి? అగ్నిలో వేయబడతాయి. అదే కాల్చివేయటం అంటే. ప్రియ దేవుని సంగమా, కాల్చివేస్తానంటున్నాడు. నేను 3వ వచనంలో కూడా అదే, అండగా దొరుకుతారన్నాడు. 2వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారు మనం చూసినట్లయితే, నా నామమందు భయభక్తులు గలవారు మీకు ఎవరుంటారంట? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీరు సంతోషంగా ఉంటారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి,
మీకు ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రార్థన వాక్యము ద్వారా మీరు బలపరచబడతారు. మీరు గంతులు వేస్తాననే ఒక వాగ్దానం మనకు దేవుడు ఇస్తున్నాడు. అంటే ఆరోగ్యముగా ఉంటారు. గంతులు వేసేది ఎవరు? పిల్లలు. మీకు అందరికీ తెలుసు, తల్లులు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా గంతులు వేస్తారు. అనారోగ్యంగా ఉంటే వాడు ఆడుకోడు. ఏంటి ఆటలేదు, ఏదో అయిందని మీరే అంటారు. ఏదో లోపం ఉంటేనే ఆడు అలా కూర్చుంటాడు స్తబ్దుగా. నిజంగా హుషారుండి నిజంగా హెల్త్ ఉంటే ఏమవుతుంది? వాడు చాలా ఆడుకుంటూ ఉంటాడు. సో మన కుటుంబాల్లో మనం హెల్దీగా ఉంటామని చెప్తున్నాడు. గంతులు వేస్తారు మీరు, మీరే ఈ గర్విష్ఠులను అణగద్రొక్కుతారు అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ విషయాలు జరిగే ముందు నేను ఎవరిని పంపుతానంటున్నాడు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి ఇది చెప్పండి? దుర్మార్గుల్ని, గర్విష్ఠుల్ని, ఇంకా ఎవరు? అనీతిగా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన సేవించనటువంటి వారిని, వీళ్ళందరినీ ఆయనే పనిష్ చేస్తాడు, ఆయనే శిక్షిస్తానంటున్నాడు. కానీ మరి ఇక్కడ ఈ ఆజ్ఞలు ఎవరు గైకొనాలి? ఎవరు గుర్తు చేసుకోవాలి? నా కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎవరు చేసుకోవాలి? ఇశ్రాయేలీయులు కాదమ్మా. ఇశ్రాయేలీలోనే ఈ సపరేషన్ వచ్చింది. భయభక్తులు గలవారు. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చే బహుమానం మనకు చెప్పాడు. అయినప్పటికీ నువ్వు శోధనలో పడకుండా, ఏంటి శోధనలో మనం పడకుండా ఒకసారి ఆ ధర్మశాస్త్ర వీధులు కట్టడం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. విసిగిపోయినటువంటి మనుషులు విసిగిస్తారు. కొంతమంది మనుషులు విసిగిపోతారు. ఈ విసిగిపోయినప్పుడు దేవుని యందు మనం తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అలా తప్పిపోకొద్దు. మోషే ధర్మశాస్త్రాన్ని, దాని యొక్క విధులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే రోజు ఏం చేయాలి మనం? చెప్పాలి. రోజు ఏం చేయాలి మనం? దేవుని వాక్యము చదువుకుంటే జ్ఞాపకం చేసుకుంటున్నట్టే, మనల్ని మనం సరిదిద్దుకుంటున్నట్టే. మనల్ని మనం సరిదిద్దుకుంటే సిద్ధపడుతున్నట్లే. కనుక అవి జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చెప్తున్నాడు 5వ వచనంలో, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు, ఆయన రాకడ సమయం రాకమునుపు నేను ఇంకొకరిని పంపుతానంటున్నాడు. ఎవరైనా? ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఏలియా ఎన్నిసార్లు కనపడ్డాడండి? ఎన్నిసార్లు కనిపించాడు? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. వెళ్ళిపోయినటువంటి ఏలియా ఎలాగెళ్ళాడు దేవుని దగ్గరికి? మరియు ఏలియా అమ్మా 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం ఒకటే. ఏలియా ఎలీషా ప్రయాణమై అలాగ వెళతా ఉంటారు. ఇదిగో అగ్ని రథము, వీరిద్దరిని అగ్ని గుర్రములు రథములు ఆ ఇద్దరు కలిసి వెళ్తుంటే వేరుపరిచింది. తర్వాత అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఎక్కిపోయాడు, తీసుకోబడ్డాడు, కొనిపోబడ్డాడు. అంటే ఆయనకి మరణం ఉందా? ఏలియాకి మరణం ఉందండి? ఏలియాకి మరణం లేదు. దేవుని దగ్గర ఉన్నాడు ఏలియా స్వశరీరంగా. ప్రాఫిటిక్ పవర్ అది. దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలకు దేవుడిచ్చే బహుమానము అంత గొప్పగా ఉంటుంది. ఏలియాకి మరణం లేదు ఈ భూమి మీద. దేవుని అలాగా అగ్ని రథం మీద తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన అక్కడే ఉన్నాడు అనమాట దేవుని దగ్గర. అవునా కాదా? ఆయన పరదేశంలో ఉంచాడా లేకపోతే ఇంకొక ప్లేస్లో ఉంచాడా అనేది మనకు అనవసరం. ఆయన అయితే భూమి మీద చనిపోలా ఏలియా. ఆ ఏలియాని పంపుతాను అంటున్నాడు. అంటే ఒక దూతగా వాడుకుంటున్నాడు. ఎందుకు ఏలియాని మరలా పంపుతున్నాడు? ఎందుకు దూతగా వాడుకుంటున్నాడు అంటే ఆయన భూమి మీద
దేవునితో నడిచాడు కనుక, నమ్మకంగా ఉన్నాడు కనుక, పవిత్రంగా ఉన్నాడు కనుక, దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేశాడు కనుక ఏలీయా స్వశరీరముగా దేవుని దగ్గర ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా అసలైతే ఎవరిని పంపుతాడు భూమి మీదకే? గబ్రియేలు దూత, మిఖాయేలు దూత. ఈ దూతలు వస్తారు, కానీ వాళ్ళు విజిబుల్గా ఉండరు, మనకు కనిపించరు. వాళ్ళు కనిపించకుండా స్వరం వినపడుతున్నట్టుగా మనం చూస్తాం. వర్తమానాలు తెచ్చేది గబ్రియేలు దూత అయితే, యుద్ధాలు చేసేది ఎవరు? ఏ దూత? మిఖాయేలు దూత. యుద్ధం కావాలంటే ఆయన పంపుతాడు, వర్తమానం కావాలంటే గబ్రియేలు దూత వస్తాడు. కానీ ఇక్కడ ఎవరిని పంపుతానన్నాడు ఆయన? ఏలియానే పంపుతాడు. ఎందుకంటే ఏలియా ఏ స్థానం సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర? దేవదూతల స్థానం సంపాదించుకున్నాడు. అవునా కాదండి? ఏలియాను పంపుతానంటున్నాడు. దేవదూతల స్థానం ఏలియాది ఇప్పుడు దేవుని దగ్గర కనుక ఆ ఏలియా వస్తాడని చెప్తాడు. అప్పుడు ఈ ప్రజలు శపించకుండానట్లు తమ తండ్రులు పిల్లల తట్టును, పిల్లలు తండ్రుల తట్టును తిరుగుతారు. అంటే ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు ప్రజలు కొంతమంది భయభక్తులుగా ఉన్నటువంటి వారికి అవకాశం ఇస్తానని చెప్తున్నాడే, వాళ్ళు మరలా తప్పిపోకుండా ఈ ఆజ్ఞలు కట్టడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఒకవేళ శోధనలో పడతారేమని ఈ ఏలియా ప్రవక్త ద్వారా మరలా వాళ్ళని బలపరుస్తున్నాడు. దేవుని వాక్యములో, దేవుని రాజ్యములో ఉండుటకు ఈ భూమి మీద వాళ్ళని బలపరచడానికి ఏలియాను పంపుతూ ఉన్నాడు. అయితే తండ్రులు ఏం చేస్తారు అప్పుడు పిల్లలకే? ఇప్పుడైతే మాట ఇంట్లా. నేను ఒక మాట చెప్తానండి, మా అబ్బాయి సంగతి నేను చెప్తాను. మా అబ్బాయి ఒకడు ఉన్నాడు నా దగ్గర, అజయ్ అని. వాడు ఎంఫార్మసీ కంప్లీట్ చేశాడు. నాన్న రూమ్ తాళం నాకు ఇవ్వండి అంటాడు. ఏది మా ఇంటి తాళం ఒకటి ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఒకటి నా దగ్గర ఉంటుంది. ఎందుకురా నీకు? ఒక తాళం నా దగ్గర ఉంటుంది, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటా, లేకపోతే ఆఫీసులో ఉంటా, లేదా చర్చి దగ్గర ఉంటా, నాకు ఈ 3 ప్లేసులే కదా. కనుక నువ్వు ఫోన్ చేస్తే నేను వస్తాను, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని. నా ఉద్దేశం ఏంటంటే నా బిడ్డ ఏ టైంలో ఎక్కడ ఉంటున్నా నాకు తెలవాలని ఉంటుంది. తండ్రిగా నా బాధ్యత. ఇప్పుడు యెహోవా దేవుడు కూడా తన పిల్లల ఎడల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. ఏంటంటే నా దగ్గర తాళం ఉంటే సరిపోద్ది కదా, నీకెందుకు అన్న అడిగా. కాదులేండి ఇవ్వండి అన్నాడు. పెద్ద పిల్లోడు, 33 సంవత్సరాలు వచ్చేసినాయి. వాడితో వాదిస్తామా? ఫ్రీడమ్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా అని చెప్పేసి ఇంకా రిస్ట్రిక్ట్ చేయటం ఎందుకు, ఇంకా కఠినంగా ఉంటాం ఎందుకని సరేలే అని ఇచ్చా. మధ్యాహ్నం నేను భోజనం చేయడానికి రాడు, మధ్యాహ్నం భోజనం టైంకి రాడు. ఇప్పుడో వస్తాడు సాయంకాలం. నేను లేనప్పుడు మళ్ళీ ఆయన తలుపు తీసుకుంటాడు, స్నానం చేస్తున్నాడు, మళ్ళీ ఆయన కార్యక్రమాలు ఆయన. నాకు బాధ వేస్తుందా వేదండి? కనుక ఇవన్నీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతకకుండా, ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో, బైబిల్ పాఠాలు నేను బాబు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కొన్ని టాపిక్స్. అయినప్పటికీ వాడికి ఫ్రీడమ్ కావాలి, సపరేట్ తాళం కావాలి. అది నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం. అయితే ఇటువంటి తేడాలు రాకుండా ఏలియా వచ్చి మీరు కట్టడలను ఆజ్ఞలను గైకొనే ఉండాలి, మోసే ధర్మశాస్త్రాన్ని కూడా చదువుకోమన్నాడు కదా ఆయన. మరి ఏలియాని ప్రవక్తను పంపించేందుకు మనం ఇంకా బలపడాలని, మనం దేవుల్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని. తండ్రుల తట్టు పిల్లలు, పిల్లల తట్టు పిల్లలు తండ్రుల తట్టు తిరుగుతారు అంటే ఆ వాక్యము చదివి వినిపించి మనం బిడ్డల్ని, నాయనా ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు అన్నప్పుడు ఈ కట్టడలు, విధులు, ధర్మశాస్త్రం గురించి బిడ్డలకు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. ఎప్పుడు? ఏలియా వచ్చి బలపరిచినప్పుడు. మనం కూడా ఎప్పుడు వాక్యంలోనే చదువుకుంటూ ప్రార్థనతో పిల్లలు ఎలాగైనా మరి యుక్త వయస్సులో ఉంటారు కనుక మనల్ని విసిగిస్తారు. అయినప్పటికీ మనం ఓర్చుకొని, తండ్రి అయిన దేవుడు తన యొక్క ఇశ్రాయేలు జనాంగం కొరకు ఏ విధంగా ఓర్చుకొని ప్రవక్తలను పంపి, దూతలను పంపి హెచ్చరిస్తూ వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నాడో, కాస్త కోస్త భయభక్తులు కలిగి ఉన్నటువంటి కొద్దిమంది జనాంగాన్ని మన బిడ్డలు కూడా మనం కాపాడుకోవాలి. కనుక మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ కోప్పడి కొన్నిసార్లు దండిస్తాం, కొన్నిసార్లు చికాకు పట్టుకుంటాం, కొన్నిసార్లు వాళ్ళని మాట్లాడకుండా ఉంటాం, చాలా దూరం పెట్టించుతాం. ప్రియ దేవుని సంగమా, మన బిడ్డలు విసిగిచ్చినప్పుడు మీరు విసుకోవద్దు, ఇంకా ప్రేమించండి. అట్లా కాదు నాన్న, ఇంకా ప్రేమగా చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఈ ఓర్పు, సహనము, ప్రేమ అంటే పరిశుద్ధ గ్రంథము నుంచే. ఇది మనం బాగా చదువుకుంటే తప్ప అంత ఓర్పు రాదు. కనుక ఇంకొక విషయం ఏంటంటే ఈ తండ్రులు ఈ విధంగా తర్ఫీదునిచ్చి పిల్లల్ని మళ్ళా వాళ్ళు దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని తన సొంత బిడ్డలుగా చూసి
ప్రవక్తలను పంపి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడో మనం మన బిడ్డల్ని చెప్పేటప్పుడు వాళ్ళు వింటారు అని చెప్తున్నాడు. పిల్లలు కూడా అప్పుడు వింటారంట. ఎవరో ఒక్కొక్కరు వచ్చి చెప్పాలి పెద్దోళ్ళు. అంటే తండ్రి మాట కంటే ఎవరి మాట ఎక్కువ ఉంటారు పిల్లలు? బంధువుల మాట వింటారు, లేకపోతే పెద్ద ఆయన మాట వింటారు. ఆ ఇంటికి సంబంధించిన పెద్దోళ్ళ మాట వాళ్ళు బాగా వింటారు. ఎందుకురా మీ నాయన అట్టు ఇసుకిస్తావు? నీకోసమే కదరా ఆయన కష్టపడేది, నీకోసమే కదా ఆయన ఇవన్నీ చేసేది. ఇదంతా ఎవరు అనిపిస్తారా? నువ్వు సక్రమంగా ఉంటే ఆయనకి మంచి పేరు వస్తుంది, ఆయన పేరు దేవుడి గారుగా నీ జీవితం బాగుంటుంది. తర్వాత అది సెకండరీలో ఆయన పేరు, అయ్యా పలానావాడి పిల్లలు బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, పలానా మంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ అంట, లేకపోతే ఇంకోటి అంట డాక్టర్ అంట అనేది ఎప్పుడు వస్తుంది? నీకు ముందు వచ్చిన తర్వాత తండ్రి అడ్రస్ ఉంటుంది. అవునా కాదండి? కనుక పిల్లలు కూడా తండ్రుల వైపు తిరుగుతారని చెప్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్తకు మోషేకు దేవుని మహిమను తెలియజేయడానికి అధికారం కలదని మనం కొన్ని రిఫరెన్స్ల ద్వారా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 17:3-4. రూపాంతరపు కొండ మీద ఏలియా మోషే యేసు ప్రభు వారితో మాట్లాడటం ఎవరు చూశారంటే పేతురు, యాకోబు, యోహానులు చూశారు. లూకాసు వార్తలో కూడా అదే విషయం చెప్పబడింది. అవునా కాదండి? దొరికిందా మీకు? రూపాంతర కొండ మీద ఎవరెవరు చూశారు? పేతురు, యాకోబు, యోహానులు. ఎవరిని చూశారంటే మోషేని, ఏలియాని. మళ్ళా అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రవక్తల యొక్క దేవుని మహిమను తెలియచేయటం కోసం వీళ్ళిద్దరిని దేవుడు అవసరం వచ్చినప్పుడు ఈ భూమి మీదకి పంపుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని సంగమా, ఒక చిన్న పాట మీరు వినండి. రాకడ సమయంలో, మీకు కూడా వస్తే పాడండి ఆ పాట. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? రావయ్యా యేసునాథ వేగమ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? యేసయ్యా ఎదురేగే రక్షణ నీకుందా? మళ్ళీ యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? ప్రియ దేవుని సంగమా, ఆయన్ని ఎదుర్కొనే ధైర్యము నీకుందా? మీరు విశ్వాసంగా ఉన్నారా? ఎందుకంటే భయభక్తులు గలవారికి ఒక సపరేషన్ రాజ్యంలో వాళ్ళకు ఒక పుస్తకంలో రాస్తానంటున్నాడు. క్రూరులకి, గర్విష్ఠులకి, దుర్మార్గులకి, దేవునికి వ్యతిరేకించేటటువంటి వారిని సపరేట్ చేసి వారిని ఏం చేస్తానాడో అది కూడా మనకి మలాకీ గ్రంథంలో చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఈ సృష్టి దాని క్రమము, ఆర్డర్. క్రమం అంటే ఆర్డర్. సృష్టి దాని క్రమము, అట్లాగే ప్రకృతి దాని ధర్మము ఎవరి ఆధీనంలో ఉంటాయండి? దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆ టెక్నిక్ మర్చిపోకూడదు, ఆ విషయం అస్సలు మర్చిపోకూడదు. నువ్వు డబ్బులున్న మనుషులను చూసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదు నీ సపోర్టర్స్ని చూసుకొని ఈ లోకంలో వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా తప్పు. ఎందుకంటే ఈ క్రమం అంతా ఆయన చేతిలో ఉంది, ఈ ఆర్డర్ అంతా ఆయన చేతిలో ఉంది. నీకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో అప్పుడు నువ్వు ఆ పని చెయ్యి, బాధ్యతగా ఉండు.
సృష్టి దాని ధర్మం జరిగిస్తూ ఉంటుంది. ఆయన ఆర్డర్లో ఈ సృష్టి అంతా ఉన్నది కనుక ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరిని కాపాడాలి, ఎవరికి బహుమతి ఇవ్వాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయనే ఆదిమలోనే ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలుకి రాజ్యము లేదు అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6, 8. ఇశ్రాయేలుకు రాజ్యము లేదు అని అడిగిన విషయంలో శిష్యులకు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ ఈ సృష్టి దాని క్రమం రెండు కూడా దేవుని చేతిలో ఉన్నాయనుకున్నాం. అయితే దానికి ఒక ఆధారము యోబు గ్రంథం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6, 8. కాబట్టి ప్రభువా ఈ అది మీ పని కాదు. కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయని చెప్పాను. సృష్టి దాని క్రమం ఎవరి చేతిలో ఉంటాయి? దేవుని చేతిలో ఉంటాయి. కనుక ఇక్కడ అపోస్తుల కార్యముల 1వ అధ్యాయంలో కూడా స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాడు. ఎవరు అడిగారంటే అపోస్తులైనటువంటి శిష్యులు అడుగుతున్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ప్రశ్న. అది అంటే ఆయన చెప్తున్నాడు, కాలములను సమయములను తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మాత్రమే మీరు శక్తి పొందుతారు. కనుక యెరూషలేము, యోదయ, సమరయ దేశములు అన్నంతటను బూదిగంతముల వరకును నాకు మీరు సాక్షులై ఉండండి. టైం ఎప్పుడు మీకెందుకయ్యా? అది నా అధీనంలో ఉన్నాయి, నా కంట్రోల్. సృష్టి దాని క్రమం నా చేతిలో పెట్టుకున్నా నేను. అంతేగాని ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు వస్తుందని మీకు ఎంత తొందర ఎందుకు? మీకు అప్పచెప్పిన పని అంటే నేను ఇందాకే చెప్పా, బాధ్యత. మీకు ఎప్పుడు ఏ బాధ్యత ఇస్తాడో ఆ బాధ్యతను నెరవేర్చండి. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్ళి అది అంతటితో ఒక ప్రాంతమే కాదు మీరు చేయవలసింది. ఏమంటున్నాడు? బూదిగంతముల వరకు కూడా మీరు వెళ్ళాల్సిందే, నాకు సాక్షులై మీరు ఉండాలని చెప్తున్నాడు. అంతేకాదు యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో సైతానుకు కూడా తెలుసు, అపవాదికి కూడా తెలుసు, ఈ సృష్టి అంతా దేవుని చేతిలోనే ఉన్నది, దాని క్రమం అంతా ఆయన చేతిలో ఉన్నదని సైతాను కూడా ఒప్పుకుంటుంది. యోబు గ్రంథము, దేవదూతలు యెహోవా సన్నిధికి వస్తారు. వచ్చినప్పుడు ఒక దినము తటస్థించెను, అపవాది అగువాడు వాళ్ళతో కలిసి వచ్చేసాడు. ఒకవేళ సృష్టి దేవుని చేతిలో, నిన్న ఆధారం చెప్తున్నా నేను, సృష్టి దేవుని చేతిలోనే ఉన్నదని చెప్పడానికి ఒక ఆధారం, రెండో ఆధారం చూపిస్తున్నాను నేను. ఇందాక యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పాడు, కాలం సమయమో అది మీరు అడగొద్దు, అది దేవుని చేతిలో ఉన్నది. మీరు సర్వసృష్టికి వెళ్ళి బూదిగంతములు సువార్త ప్రకటించండి, దట్స్ ఇనఫ్. మీకు ఇచ్చిన డ్యూటీ అది చేయండి. ఇక్కడ యోబు దగ్గరికి ఎవరు వచ్చారు? ఒకప్పుడు దేవునితో ఉన్నటువంటి ఆ అపవాది, కిందకు పడదోయబడినటువంటి అపవాదికి తెలియదా ఈ సృష్టి ఎవరి చేతిలో ఉన్నదో? తెలుసు. కనుక తను కూడా లొంగిపోయి ఏమని అడుగుతుందంటే, దేవదూతలతో పాటు అది కూడా దేవుని సమక్షంలోకి వచ్చింది. ఇప్పుడు నమ్ముతారా సృష్టి ఎవరి చేతిలో ఉందా? యోబు దగ్గరకు వచ్చింది, యోబును పాడు చేయాలి. ఇప్పుడు యోబుని ఏం చేయాలనేది పర్మిషన్ కూడా ఎక్కడ తీసుకోవాలా? అపవాది దేవుని దగ్గరే తీసుకోవాలి ఆ పర్మిషన్ కూడా. అంటే నీ తలంపులు దేవుని తలంపులైతే ఒకవేళ అపవాది నిన్ను బాధ పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉంటే పరీక్ష చేయటానికి దేవుడే దానికి అనుమతిస్తాడు. నిన్ను ఎంచుకుంటాడేమో. మరియమ్మని కన్యగా ఎంచుకొని ఆమె గర్భాన్ని ఎంచుకొని ఆయన లోకరక్షకుడిగా పుట్టాడు. అది ఎంచుకోవటం. ఇక్కడ కూడా ఎవరిని ఎంచుకున్నాడు? ఇక్కడ అపవాది. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? యోబుని ఎంచుకున్నాడు.
పర్మిషన్ ఎవరికి ఇచ్చాడు? అపవాదికి ఇచ్చాడు. దేనికి? శోధించు అంటే సృష్టి దాని క్రమము, ప్రకృతి దాని ధర్మము యెహోవా దగ్గరే ఉన్నాయి అని చెప్పడానికి అపవాది కూడా ఒప్పుకుంది. అది ఆయన చేతిలోనే ఉన్నది. నేను కూడా ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఆయన పర్మిషన్ తీసుకుంటేనే మిమ్మల్ని బాధ పెడతానయ్యా, ఆయన పర్మిషన్ లేకపోతే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్తుంది బైబిల్. నిన్ను ఇబ్బంది పెడుతున్నావంటే నీకు నువ్వు సొంతగా అనుమతించావు దాన్ని. అయితే అక్కడ ఎవరున్నారు? నువ్వు ఇబ్బంది పడేటప్పుడు ఎవరున్నారు? దేవుని యొక్క సమక్షం కూడా ఉంది. ఎందుకంటే నువ్వు కొంతకాలం దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకున్నావు, కొంతకాలం బైబిల్ చదివావు, కొంతకాలం దేవుని సన్నిధిలో ఉండి మరలా నువ్వు పడిపోయావు శోధనలో. అప్పుడు ఏముందంటే పరీక్ష పెట్టడానికి దేవుడే అనుమతించుంటాడని ఎందుకు అనుకోకూడదు మీరు? యోబు మనలాంటి మానవుడే కనుక ఒక్కసారి యోబుని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, యోబుకి అంత బలం ఇచ్చినటువంటి నా తండ్రి, నాకు కూడా ఇవ్వు, నాకు ఇబ్బంది ఉంది, నన్ను బాధ పెడుతున్నారు, ఇదిగో పలానా జబ్బు లేదా పలానా వాళ్ళు. ఎవరు ఇబ్బంది పడినా యోబులాగా మనము డీవియేట్ అవ్వకూడదు. యేసు యెహోవా దేవుణ్ణి యేసునే మనం నమ్ముకోవాలి, క్రీస్తునే మనం నమ్ముకోవాలి, ఆయనతోనే మనం ఉండాలి. దావీదు ఎవరి చేతిలో పడ్డాడు? కష్టం వచ్చి పడింది దావీదుకి. నేను మనుషుల చేతిలో పడినా దేవుని చేతిలో పడినా అని మదన పడతాడు. కానీ ఫైనల్గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం అంటే, దేవుని చేతిలో ఉంటేనే నష్టమైనా దేవుని చేతిలోనే, మంచి అయినా దేవుని చేతిలోనే పడతానన్నాడు. రక్షించబడ్డాడా లేదా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు, చనిపోయే వరకు రాజే అయినా. ప్రియ దేవుని సంగమా, దేవుని చేతిలో మనం ఉంటే దేవుడే సర్వసృష్టికి మూలము కనుక, ఆయన శక్తి ఆయన దగ్గర ఉంది కనుక మనమందరం కూడా దేవునితో ఉండాలని చెప్తున్నాడు. ఆయన రాకడ సమయము దగ్గరకు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. రెండవ పాఠము 2 దశలోనికలకు 2:4 వరకు ఉన్నది. ఇది ద సైన్ ఆఫ్ సాటర్న్ పవర్ అని చెప్పబడింది. అయితే మోసపోవద్దని చెప్తున్నాడు. మోసపోవద్దు. 11 నుండి 15 వరకు చదువుదాం, ముగిచేస్తా నేను. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అమ్మ అన్నీ వద్దు, నేను చెప్పిన చదవండి. 13 నేను చదువుతాను, లేకపోతే చూడండి. ఇక్కడ 2వ వచనం చదువుతాం, చూసుకోండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు అన్నీ కామాలే. ఏది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్పట్లే. ఆయన బట్టియు అంటున్నాడు. అంటే కంప్లీషన్ లేదు ఇక్కడ, ఇన్కంప్లీషన్ కనపడుతుంది. ఇన్కంప్లీట్గా చెప్పి ఆఖరికి ఏమన్నాడంటే, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మనమందరం ఎన్ని కార్యక్రమాలు చేశాం కదా, దాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొనుచు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించిని నాశన పాత్రులకు పాప పురుషుడు అంటే ఫుట్నోట్లో ఏమనుందంటే ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి పురుషుడు. వాళ్ళు మనవలైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పాప పురుషుడు ఎవరంటే ధర్మానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జరిగించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఒప్పుకున్నటువంటి వారు. మలాఖీ గ్రంథంలో సపరేట్ చేశాడు కదా వాళ్ళని. వాళ్ళు ఆ సపరేట్ చేసినటువంటి దుర్మార్గులు, గర్విష్ఠులు అందరూ కూడా పాప పురుషుల జాబితాలోనికే వస్తారు. పాప పురుషుడు ఎవరో? నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుదేరితేనే కానీ దాని దినము రాదు. ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తో తెలియదు. అది రావాలంటే ఎవరు రావాలి ముందు? నాశన పాత్రుడకు పాప పురుషుడు రావాలి, అది బయటపడాలి. అది బయటపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. ఇక్కడ తనకు తానే హెచ్చించుకుంటాడు సైతాన్. దాని యొక్క పవర్ని చెప్పుకోవటానికి హెచ్చించబడతాడని చెప్తూ ఉన్నాడు. తాను దేవుడునని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనను మిమ్మును మోసపరచ నీయకుడి. ఎక్కడ కూర్చుంటాడంటే ఈడొచ్చి దేవాలయంలోనే ఉంటాడు. నేనే దేవుడిని అని చెప్తాడు. మీరు మోసపోమాకండి. మీరు మోసపోకూడదంటే ఏం చేయాలి?
చెప్పండి. మీకు వాక్యం అర్థమవుతుందంటే మీలో నుంచి చిన్న రెస్పాన్స్ అప్పుడప్పుడు నాకు అవసరం. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కట్టడలు విధులు మనము ఫాలో అవ్వాలి, మనకే మంచిది. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలవ చేశాడు అనుకుందాం, భారం ఆయన మీద వేద్దాం కదా. కనుక మోసపోకుండా ఉండాలంటే మనం చేయవలసింది ధర్మశాస్త్రాన్ని మనము తూచే తప్పకుండా వాక్యాన్ని చదువుకోవాలి. మరి 13వ వచనం చదువుతాను చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలన, ఇక్కడ మంచివాళ్ళ గురించి, దేవుని యందు భయభక్తులు గల వారి గురించి ఆయన చెప్తున్నాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. మంచోళ్ళు ఎప్పుడు చనిపోయే వరకు మంచిగానే ఉంటారని పౌలు విశ్వాసం. పౌలు యొక్క విశ్వాసం ఏంటంటే, ఒక మంచి హృదయంతో ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాడు, దేవుడే ఏర్పరచు చేసుకుంటాడు అంటున్నాడు. కనుక ఆఖరి వరకు మీ మంచితనాన్ని చెదరనీయమాకండి, మోసపోమాకండి అని చెప్తున్నాడు. దేవుడే మిమ్మును ఏర్పరచుకొని కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి, అటువంటి వారు ఉన్నప్పుడు చర్చి బాగుంటుంది, సంఘం బాగుంటుంది, మన సమాజం అంతా బాగుంటుంది. ప్రియులారా, ఒక్క మంచోడు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటాడు దేవుడు. ఎవరిని ఉద్దేశించి? అది లోతు. ఎస్, బాగా క్యాచ్ చేశారు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఇక్కడ కాన్వర్జేషన్ అబ్రహాముకి దేవుడికి జరుగుతూ ఉంటుంది. ప్రభువా 50 మంది ఉంటే రక్షిస్తావా అంటే, రక్షిస్తానయ్యా. 25 మంది, 10 మంది, ఇంకా తగ్గిస్తాను ఉంటాడు. దేవుడు కనపడ్డ డిజపియర్ అయిపోతాడు. ఆన్సర్ చెప్పలేక. ఏంటంటే, కొద్ది మంది ఉన్నా కూడా సంఘంలో ఆ సంఘం బలపడుతుంది. వాళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు. అంటే దేవుడు మీతో ఉంటాడు, మిమ్మును బట్టి ఆ సంఘం బాగుంటుంది, ఆ సంఘాన్ని బట్టి మన చుట్టుపక్కల సమాజం కూడా దేవుడు కాపాడతాడనే ఒక లెసన్ మనం ఇక్కడ నేర్చుకుందాం. అయితే 15వ వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళా, మీరు ఆ విధులు కట్టడలు వదిలిపెట్టద్దు, మీరు గట్టిగా పట్టుకొని ఉండండి. వాటిని ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎవరు విసిగిచ్చినప్పటికీ అవి పట్టుకొనే ఉండండి అని చెప్తున్నాడు. బోధింపబడిన విధులను చేపట్టుడి. 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయ శుభనిరీక్షణ మనకు అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును, చూసారా, ఏ కార్యం చేసినప్పటికీ మీతోనే ఉంటాడు. ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరుస్తాడు. కనుక డీవియేట్ అవ్వద్దు, మోసపోవద్దు, ఎవరి మాటలు వినొద్దు. ఒకరి మాట వినేనండి, అవ్వమ్మ జస్ట్ తప్పు చేసింది, థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు ఆ యొక్క మంచి తోటలోకి. 3వ పర్సన్కి అవకాశం ఇస్తే ఏమవుతుంది? మన కుటుంబాలు, తోట అంటే ఒక కుటుంబం అనుకుందాం మనం, మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీలోకి 3వ పర్సన్ ఎంటర్ అయితే ఏమవుతాడు? ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. కుటుంబ ఈ సండే కూడా ఉందిగా రేపు మనకి 29న, డిసెంబర్ 29న. అప్పుడు దేవుని చిత్తం అయితే అప్పుడు అన్నీ వస్తాయి. 3వ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఎంటర్ చేయనియొద్దు. ప్రియ దేవుని సంగమా, మత్తయి సువార్త 3వ పాఠంలో పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చిన్న పోలిక చేసి చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో పోలిక. 10 మంది కన్యకలను తీసుకున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒక పోలిక చెప్తూ 10 మంది కన్యకలను తీసుకొని దానిలో ఆఫ్ చేశాడు. 5గురు మంచివాళ్ళు, 5గురు బుద్ధి గలవాళ్ళు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఎవరు అంటే సిద్ధబాటు లేని వాళ్ళు. సిద్ధబాటు ఎందుకు లేదంటే దిద్దుబాటు లేదు. ఈ లేకపోవటం వలన వాళ్ళకి జ్ఞానం లేకుండా పోయింది. ఈ దిద్దుబాటు సిద్ధబాటు ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలు 5గురు ఏం తీసుకున్నారండి? సిద్ధలలో నూనె రెడీ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు అనవసరమయ్యా అన్నాడా? లేదు. ఇందాక మీకు ఆయనతో పని లేదన్నాడు యేసు ప్రభువారు అపోస్తుల కార్యములో. ఇక్కడ కూడా చెప్తున్నాడు దెసలోనికైలో, ఎప్పుడు వస్తాడో మీకు అనవసరం. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16, 20 అండ్ 21 చదవండి. ప్రకటన 22 ఆఖరి పేజీ.
16వ వచనము, 20వ వచనము, 21వ వచనము. సంఘములకు ఎవరికి చెప్తున్నాడండి? సంఘములకి అంటే మనకే మనది సంఘమే కదా, మనకే చెప్తున్నాడు. సంఘములకు ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు, ఎస్, ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు. నేను ఎప్పుడు వస్తానో మీకు ఎందుకు? యేసు అనే నేను ఎవరిని పంపుతున్నాడు? ఒక దూతను పంపుతున్నాడు యేసు ప్రభు వారు. ఒక దూతను మీ దగ్గర పంపుతున్నాడు. ఆ దూత ఎవరు అంటే చదవండి. ఆయన ఎవరో చెప్పుకుంటాడు. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. వేకువ చుక్కయునై ఉన్నాను. తర్వాత 20వ వచనం 21 చదువుతాను. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము అని మనం ఆహ్వానించాలి. ఈ త్వరగా వచ్చుచున్నానని చెప్పింది ఎవరండి? పైన యేసు అనే ఆయనే. యేసే చెప్తున్నాడు, త్వరగా వస్తాను నేను, మీరు సిద్ధపడి ఉండండి. ప్రియ దేవుని సంగమా, సిద్ధులలో నూనె పోసుకున్నటువంటి ఈ యొక్క బుద్ధిగల కన్యకలని మనం ధ్యానం చేసుకుంటే కొద్దిసేపు, ఒక్క 5 సెకండ్లు. నూనె అంటే ఏంటండి? నూనె అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవించటం, సిద్ధబాటే అది. నూనె వాక్యం, ఆ నూనె వాక్యం. అంతేగాని లిటరల్గా దీపాలు పట్టుకొని దానిలో నూనె పోసుకొని అని కాదు. వాట్ ఈస్ ద ఆయిల్ ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ నూనె దేవుని వాక్యము. సిద్ధపడి ఉండాలి. ఆయన స్వరము వస్తుందా లేదా? అలా స్వరం వినగానే వీళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఆయన దగ్గరికి. ఈ బుద్ధి లేని కన్యకలు కూడా పరిగెత్తుకొని వస్తారు. అమ్మో మేము సిద్ధపడలేమో, మీ నూనె కొంచెం ఏమని అడుగుతారు. వాళ్ళు ఏమంటారంటే, ఇద్దరికి సరిపోదమ్మా, మేము సంపాదించుకున్న దేవుని సాంపద్యము, మేము చదువుకొని ప్రార్థనలు చేసి సంపాదించినటువంటి ఆ యొక్క శక్తిని మీకు ఇవ్వటం కుదరదు. అది మా హృదయాల్లో నిక్షిప్తమైపోయి ఉన్నది, మాకే సరిపోతుంది. మీరు వెళ్ళి ప్రిపరేషన్ అయ్యి రమ్మంటే పాపం ఆ టయానికి అక్కడ ప్రార్థన చేయడానికి అయ్యగారు కూడా లేడు, వీళ్ళని సిద్ధపడి పంపడానికి. ఎందుకంటే అయ్యగారులు వచ్చినప్పుడు, దైవజనులు వచ్చినప్పుడు నువ్వు ప్రిపరేషన్లో లేవు, నువ్వు వినలేదు. విని కూడా విననట్టు వచ్చావు, వెళ్ళావు. నీ హృదయంలో దాన్ని దాచుకోవాలి. వాక్యాన్ని దాచుకున్నావా? దాచుకుంటే నువ్వు సిద్ధపడే దాంట్లో ఉండేవాడుగా, ఇటువైపు ఈ గ్రూపులో ఉండేదానివిగా. ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో, ఆ వాక్యాన్ని దాచుకున్నారో, వాళ్ళు రెడీగా ఉన్నారు. అర్థమైందా మీకు ఇప్పుడు? సిద్ధులలో నూనె అంటే సిద్ధపడినటువంటి ఆ కన్యకలు, ఆ బుద్ధిగల కన్యలు ఏముంచుకున్నారంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు ఉంచుకున్నారు. అవి ఆరిపోకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఉన్నారు. వారు ఎక్కడుంటారంటే ఆయన రాకుండా గమనించి పరలోక రాజ్యంలో చోటును సంపాదించుకున్నారు. ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యం ఈ దీవించిన కాక. ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, ఇంతసేపు ప్రభువా మీరు నాతో మాట్లాడించి నన్ను ప్రభువా వీరి మధ్య నిలబెట్టి పరలోక రాజ్యము, దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క మహిమను ప్రభువా మీరు నాతో మాట్లాడారు. అంతేకాదు నా తండ్రి, మీ రాకడ సమయమందు ఆ రాజ్యములో చోటును సంపాదించుకోవటం కొరకు మేము ఈ యొక్క లోకములో ఎంతో కష్టపడాలి, ఎంతో బాధపడాలి అనేది లేకుండా మీ వాక్యమును విని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడితే చాలు. అది పెద్ద బరువు కాదు, కష్టం కాదు. ఆ కఠినమైన నిర్ణయాలు, ఆజ్ఞలు మా కుటుంబాలకు అది ఆరోగ్యకరమైనది, మా సమాజానికి అది ఎంతో మేలుకరమైనవి. ఇరుకు మార్గము ఎంతో విశాల మార్గము, అది గమనించాలి ప్రభువా. గమనికలో మేము అనేక విషయాలను ప్రభువా మర్చిపోతున్నాం. ఎందుకంటే మానవులు కొంతకాలము నమ్ముతారు, కొంతకాలము వేరే వాళ్ళ మాటలు విని ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళకు వాళ్లే పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా నా తండ్రి,
ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించి ఈ వాక్యాన్ని వారి హృదయంలో నాటుకొని నిమ్మని, ఇదిగో నాయన విన్నటువంటి వాక్యాన్ని వారు కూడా అనేక మందికి షేర్ చేయటానికి, మంచి మాటలు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకోవటానికి, బలపడి ప్రార్థనలోను వాక్యంలోనూ బలపడి వారు ఒక సమాజానికి మాదిరికరంగా ఉండటానికి కృపనిమ్మని అడుగుతున్నాం. తెలియదు ప్రభువా, మాలో ఎంతమందిని మీరు వచ్చినప్పుడు మీ నిత్యరాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఆ పుస్తకంలో మేము ఉంటామో మాకు తెలియదు. కానీ మేమైతే ఉండవలసిన రీతిని మాకు నేర్పావు నా తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని బలపరిచి మాలో, మా కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని దయచేయమని యేసయ్య క్రీస్తు పుణ్య నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.